హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్. అందరికీ నమస్కారం. నేను మీ గౌతమి. ఈరోజు మనం కార్తీక మాసంలో శివుడి అభిషేకం గురించి చూడబోతున్నాము. కార్తీక మాసంలో నవంబర్ 14th నాడు మా పెద్దక్క వాళ్ళ చిన్న కొడుక్కి నామకరణం చేశామన్నమాట. ఆ నామకరణం రోజు అభిషేకము, తర్వాత హోమము, తర్వాత నవగ్రహాల పూజ, ఇలా కొన్ని పూజలు జరిగాయి. అయితే నేను కార్తీక మాసం స్పెషల్ శివుడి అభిషేకాన్ని మీకు ఈరోజు చూపించబోతున్నాను. అందరూ చూడండి. విషయం ఏంటి అంటే అన్ని పూజలు చూపిద్దాం అనుకున్నాను. మెయిన్గా నామకరణ మహోత్సవం కూడా చూపిద్దాం అనుకున్నాను. బట్ ఆ రోజు ఒక పెళ్ళి ఉండడం వల్ల నేను అభిషేకం మాత్రమే, శివుడికి చేసిన అభిషేకాన్ని మాత్రమే చూశాను. సో దాన్ని షూట్ చేసుకున్నాను కాబట్టి అది మొత్తం మీకు చూపించాలనుకుంటున్నాను. పెళ్ళి ఉండడం వలన నేను వెంటనే అభిషేకం అయిపోయిన వెంటనే వెళ్ళిపోయాను అనమాట. ఆ తర్వాత మిగతా పూజలు జరిగినాయి. టెంపుల్స్లో వీడియో షూట్ చేయాలంటే చాలా భయం. ఎందుకంటే ఒకసారి హైదరాబాద్లో ఏదో టెంపుల్ నాకు గుర్తుకు లేదు, కానీ ఆ టెంపుల్లో నేను దేవుణ్ణి ఫోటో తీస్తున్నప్పుడు పూజారి అరిచినాడు అనమాట. చూడమ్మా అక్కడ ఎంత పెద్ద బోర్డు మీద రాసి పెట్టున్నా, మీరు మళ్ళీ ఫొటోస్ తీస్తున్నారు, తీయొద్దండి అని. ఆ భయంతోనే ఇంకా దగ్గరికి పోకుండా దూరం నుంచే వీడియోస్ తీసుకుంటున్నాను. బట్ ఇక్కడ కాషాయపు రంగు బట్టలు ధరించిన పూజారి ఉన్నాడు కదా, ఆయన లోపలికి పిలిచి నేను పూజ స్టార్ట్ చేస్తున్నానమ్మా, మీకు వీడియో తీసుకోవాలనుకుంటే తీసుకోండి అని చెప్పారు. అమ్మయ్య అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. ఇలాంటి వాళ్ళు టెంపుల్స్లో ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం షూట్ చేయాలనుకున్నవన్నీ షూట్ చేసుకోవచ్చు. సరే, ఇంకా మాటలు ఆపేసి పూజను చూద్దాం. ఓకేనా? చూడండి. అద్యవోచదతి భక్తా ప్రథమో దైవ్యాభిషక్ తయేతశ్చ సర్వాన్ జంభయన్ సర్వాన్ అసౌ యస్తామ్రో అరుణభుత బభ్రస్సు మంగళః ఏ చైమాగుం రుద్రా అభితో దక్షస్త్రిదా సహస్రశ వైశాగుం హేడ ఈమహే అసవ్య సర్వదేలగ్రీవో విలోహితః ఉదైనం గోపా అదృషన్నరుషన్నరాయ ఉదైనం నమస్తే అస్వాయుధాయ నాదదాయ ధృష్ణవే ఉభాభ్యామదదే నమో బాహుభ్యాం తపధన్మనే హరితే ధన్మనో ఏదిరస్మాన్ పునః అథో రాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ స్వానృక్షేభ్యః హరికేశేభ్యః పశూనాం పతయే నమో నమః సస్మింజరాయ మదే పథేనాం పతయే నమో నమః బభ్రజాయ వ్యాధినేన్నానాం పతయే నమో నమః హరికేశాయోపవేదినే వస్త్రాం పతయే నమో నమః ఉచ్చైర్ఘోషాయ కనందయే పద్దేనాం పతయే నమో నమః ప్రథనవేదాయ నామదే సత్వనాం పతయే నమః सिमज्जो नक्तं जरत्य प्रकुंदा नामधेय नमो नमः कृष्णेशने गिरिजराय वृंदा नामधेय नमो नमः शुभभ्यो नमः नमः तन्नाले चित्तभ्यो नामधेय नमः सभापतिभ्यो नमो नमः अश्वेभ्यो अश्वपतिभ्यो नमो नमः नमः व्याघ्नेभ्यो विविध्यन्तेभ्यो च नमो नमः ओम विश्वरूपेभ्यो च नमो नमो महद्भ्यः शुल्लकेभ्यो च नमो नमः तद्भ्यो हृदयेभ्यो च नमो नमः हृदयेभ्यो हृदयेभ्यो च नमो नमः सेनाभ्यो सेनाभ्यो च नमो नमः शत्रुभ्यः संग्रहेतृभ्यः च नमो नमः तक्षभ्यो नारेभ्यो च नमो नमः कुलालेभ्यः कनालेभ्यो च नमो नमः पुंजिष्ठाय वास्तव्याय च वास्तवाय च
నాకు అభిషేకం చేసిన పంచామృతం అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి పంచామృతం అంటే ఇష్టం కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ అభిషేకం కంప్లీట్ అయ్యింది. ఇంకా దేవుడికి అలంకరిస్తున్నారన్నమాట. అలంకరణ కూడా చూసేయండి. కార్తీక మాసంలో శివుడికి అభిషేకం చేసుకోవడం చాలా అదృష్టమైన విషయం. ఆ అదృష్టం మా మామకి మా అక్కకి దొరకడం చాలా సంతోషం. ఇంకా పూజ కంప్లీట్ అయింది. హారతి కూడా ఇచ్చారు. ఆ హారతి నేను కూడా తీసుకోవడం జరిగింది. హారతి తీసుకొని దేవుడికి మొక్కుకొని ఇంకా నేను మళ్ళీ పెళ్ళికి వెళ్ళిపోయాను అనమాట. అయితే నామకరణంలో మా చిన్నోడికి ఏం పేరు పెట్టారో తెలుసుకోవాలని క్యూరియస్గా ఉందా? సరే చెప్తాను చూడండి. మా చిన్నోడి పేరు మేధాంష్ నందన్. ఇదండి వీడియో. కార్తీక మాసంలో శివుడి అభిషేకం ఏ విధంగా జరిగిందో చూసారు కదా. మేమైతే ఆ రోజు చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే కార్తీక మాసంలో శివుని దర్శించుకోవడం మనకి చాలా అదృష్టమైనదన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. నాకు ఏదైనా తెలియజేయాలనుకుంటే దాని గురించి కామెంట్ బాక్స్లో తెలపండి. Thank you for watching my video. If you like my video, please like, share, comment and subscribe my YouTube channel Gautumini Entertainments. Thank you for watching my video. Bye friends.